ఇక కదిరి పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న C&IGM మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చర్చి నిర్వాహకులు క్రైస్తవ సోదరులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అని, యేసుక్రీస్తు దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని, కదిరి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. క్రిస్మస్ సందర్భంగా తెలియజెప్పడం జరిగింది, కేటాయించడం కూడా జరిగింది. అంతేగాని వ్యక్తిగతంగా కులానికి మతానికి ఆపాదించుకోవద్దు. అన్ని వర్గాల వాళ్ళు మీ ఫస్ట్ కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం, అట్లే శివాలయంలో కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం, ముస్లిమ్స్కి ఒక షాదీ హాల్ కట్టించినాం. వచ్చే రోజుల్లో వడ్డర్లు కూడా కడతారు. ఎస్టీలు కూడా ఫౌండేషన్ వేసి గత ప్రభుత్వంలో మేము చేయలేకపోయినా అది కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఇంకా గొల్ల వాళ్ళు, యాదవులు వాళ్ళు అడిగినారు, అవి కూడా చేస్తాం. ఇవన్నీ ఏదో కులాల ప్రాతిపదిక మీద చేయడం లే, మనుషుల ప్రాతిపదిక మీద ఎంతమంది చేసినా ఇంతమంది పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా సోషలైజింగ్కి చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అనేది. అప్పుడే నాగరికత కానీ మనుషుల మధ్యన పరస్పర అవగాహన కానీ ప్రేమ కానీ జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తారని కానీ దీంతో ఓట్లు వేస్తారని నేనైతే నమ్మను. ఇది ఒక భాగం మాట, పేకాటే తమ్ముడే, ఎన్నికే. ఆ రోజు మీ ఆలోచనలు మీకు ఉంటాయి. నన్ను నమ్మితే నాకు ఓట్లు వేస్తారు, మా పార్టీని నమ్మితే మాకు ఓట్లు వేస్తారు. అంతేగాని మేము భవంతులు కట్టితే, బ్రాందీ షాపుల్లో గుడ్డీలు వచ్చితేనో బట్టలు పెడితేనో ఓట్లు వేస్తారని